అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రేణివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పఠుతదే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, వేదసారంలో అనేక ధారావాహికల్లో మనం ఎన్నెన్నో వేద ఉపయుక్తమైనటువంటి సూక్తాలు, వేద ప్రాశస్త్యంలో ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా చాలా వరకు మనం తెలుసుకొని ఉన్నాం. అందులోనూ వేదంలో వచ్చేటువంటి తత్వస్వరూపం. అయితే ఈ వేదంలో స్వరూపాలు ఏ రకంగా వస్తాయి? మనము ఇప్పుడు కంటికి కనబడేటువంటి విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలకు ఉండేటువంటి శరీరంలో భాగాలు కూర్చొని, నిలుచొని, లేదా యుద్ధంలో వెళ్ళినట్టు, ఒక వాహనాన్ని ఎక్కినట్టు అనేక రకాలైనటువంటి విగ్రహ స్వరూపాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలా విగ్రహాలు మనకు కనబడటానికి, విగ్రహాలు ఈ రకంగా ఉన్నాయి అని చెప్పడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి గ్రంథాలు ఏమిటి అంటే వైదిక ఉపయుక్తమైనటువంటి వేద గ్రంథములే ప్రమాణం. అది ఏ రకంగా ఉంటాయి అని అంటే, ఒక విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన ఎలా ఉంటాడు అనే శబ్దానికి అర్థం మంచి కండ్లు, చెవులు, 4 భుజములు అని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. వనమాలి గదీశారంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. 4 భుజాలు కలిగినటువంటి వాడై, శంఖము, చక్రము, గదా, వనమాల ధరించి ఉన్నటువంటి వాడై ఈ విధముగా నారాయణమూర్తి ఉంటాడు అని. యథా చతుర్ముఖో బ్రహ్మ స్వర్గలోక పితామహ. సువర్గలోకంలో తాను నిలుచని ఉంటాడు, అధిష్టానమై ఉంటాడు. ఆయనకు 4 ముఖాలు కలిగినటువంటి వాడు. ఆయన పితామహుడు అనేటువంటి పేరుతో పిలువబడతాడు. ఆయన పేరు బ్రహ్మ అని ఈ రకంగా మనకు వేదం చెబుతూ ఉంది. అదే విధముగా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అని అంటే కైలాసం నందు ఉంటాడు. ఆయనకు ఉండేటువంటి శక్తులు ఏమిటి, ఆయన ఏ రకమైనటువంటి తత్వంతో ఉంటాడు అనేటువంటిదంతా కూడా మనకు నమకము, రుద్రము అనేటువంటి శబ్దములలో వచ్చేటువంటి మంత్రములు మనకు తెలుపుతూ ఉన్నాయి. యాత ఈశు శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయ. గొప్పదైనటువంటి బాణములను సంధిస్తూ ఉత్కృష్టమైనటువంటి కోపాన్ని తన యొక్క ముఖములో క్రోధత్వాన్ని మనకు చూపిస్తూ కనబడుతూ ఉంటాడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు అని ఈ రకంగా మనకు త్రిమూర్త్యాత్మకంగా చెబుతూ ఉంది. అదే విధముగా మనకు త్రిమూర్తులు ఏ రకంగా ఉన్నాయో వీటికి త్రిశక్తులు కూడా అదే రకంగా ఉన్నారు. త్రిశక్తుల్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని మనము 3 శక్తులుగా చెప్తాం. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఇచ్ఛ అంటే ఇష్టమైనటువంటి లక్షణాలన్నీ మనకు త్వరగా రావడాన్ని ఇచ్ఛాశక్తి. జ్ఞానము, ఏదైతే నీవు కోరుకుంటున్నావో, నీకు ఇష్టమైనటువంటి వస్తువు కానీ, ఇష్టమైనటువంటి విద్య కానీ, ఇష్టమైనటువంటి ప్రయాణము కానీ, ఇవి జ్ఞాన సంబంధమైనటువంటి మార్గంలో వెళ్ళాలి. మొదలుగా నీకు ఇష్టం కలుగుతుంది, దాని తర్వాత జ్ఞానం అనేటువంటిది వృద్ధి చెందాలి. జ్ఞానము లేనటువంటి ప్రయాణం ఎప్పుడు కూడా వృధా ప్రయాసే. అలాంటి జ్ఞానముతో కూడినటువంటి ఇచ్ఛ నీకు ఎప్పుడు కలగాలి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఇష్టము ఉండి జ్ఞానము కలిగి ఉన్నప్పుడు నీవు చేసేటువంటి క్రియాస్వరూపమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆనందదాయకంగా ఉంటాయి. అంటే ఎల్లవేళలా అవి నిలిచిపోతాయి. లేదు అని అంటే మనము చేసేటువంటి పనిపైన ఇష్టం ఉండి అందులో జ్ఞాన మార్గము కానీ క్రియాస్వరూపం కానీ రెండూ సరి అయినటువంటి మార్గములలో లేనప్పుడు
మనము చేసేటువంటి పనులన్నీ కూడా వృధా అయిపోతాయి అని మనం ఇందులో తెలుసుకోవచ్చు. అదే రకంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, చిదానంద, పరాకాశ అనేటువంటివి ఈ 5 ఋషులు పరమాత్మను పరిణయం చేసుకున్నటువంటి సాక్షాత్తు చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి అమ్మవారివి. మరి వీటికి సంబంధించినటువంటి గోత్ర ప్రవర్లో మామూలుగా మనము స్వామికి చెప్పినప్పుడు ఆకార, సాకార, నిరాకార అని చెప్తూ ఉన్నాం. అదే అమ్మవారికి చెప్పినప్పుడు ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, చిదానంద, పరాకాశ అని చెప్పి చిత్ ఆనంద స్వరూపమైనటువంటి రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. చిదానంద స్వరూపము అంటే ఏమిటి? చిత్ అనేటువంటి శబ్దాన్ని అనేక రకాలుగా ఉన్నాయి. చితి అని చెబుతూ ఉన్నాం. అందులో కాష్టమును చితి అని అంటారు. వేది కుండాన్ని అంటే వైదిక కుండము, యజ్ఞకుండములు ఏవైతే మనము చేస్తామో వాటిని చితులు అని అంటారు. యజ్ఞయాగాది క్రతువులు ఉత్కృష్టమైనటువంటి సప్త హవిర్ యజ్ఞములను చేసేటువంటి కుండములను కూడా చిత్ అనేటువంటి శబ్దముతోనే పిలుస్తూ ఉంటారు. ఇలాంటి చిత్ ఆనందదాయకమైనటువంటి స్వరూపం అమ్మవారి స్వరూపం. అలాంటి అమ్మవారి స్వరూపం వేదములో ఏ రకంగా వచ్చింది, ఏ అమ్మవారితో ప్రారంభమవుతూ ఉంటుంది అనేటువంటి లక్షణాన్ని మనకు యజుర్వేదంలో ఆరణ్యక భాగంలో 10వ అధ్యాయంలో చెప్పినటువంటి అంశం. ఎలా ఉంటుంది? మామూలుగా మనము శ్లోకంలో ఒక శ్లోకాన్ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ చూలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌత్స్వ పితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. మధుకైటభనామానౌ ద్వౌవేత వాజ్యహారిణౌ తయోహో నిరసనార్థాయ అని ఈ రకంగా మధుకైటభులు అనేటువంటి వాళ్ళు ఒక 2 రాక్షసులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, వాళ్ళు ఎందుకని వచ్చినారు అని అంటే మనకు చండీ మాహాత్మ్యము, సప్తశతి మార్కండేయ పురాణములో ఉండేటువంటి అంశాలు అనేక రకాలుగా ఉన్నాయి. అవి కొన్ని ధారావాహికల్లో ఒక్కొక్క భాగం చొప్పున వినేటువంటి ప్రయత్నం కూడా మనం చేయవచ్చు. అయితే ఇందులో ప్రప్రథమంగా ఇష్టాన్ని నెరవేర్చేటువంటి తత్వము కలిగినటువంటిది ఏమిటి అంటే ఒక అమ్మవారు ఉంది. ఆమెను దుర్గా అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. దుర్గము అనగా నివసించి ఉండేటువంటి ఒక ఆవాసము అని దుర్గము అని అంటాం. అంటే కోట, ఇల్లు, బంగళ ఇంకా ఏవైనా శబ్దములు అంటే నివాసయోగ్యమైనటువంటి స్థలాన్ని మనం దుర్గము అనేటువంటి శబ్దంతో పిలుస్తూ ఉంటాం. అలా ఆ దుర్గాన్ని మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉంటామో మనకు దుర్గము లేకుండా ఉండదు, జీవితాంతం మనం సొంత ఇంటిలో ఉంటాము అని మనం కూడా భావన చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ శాతం దుర్గా, చండీ, పరాభట్టారిక, పరాశక్తి అనేటువంటి ఆరాధకులు మంచి భోగముతో విలసిల్లుతూ ఉంటారు. అందుకని మన వాళ్ళు చాలామంది దుర్గా ఆరాధన, దుర్గా గుళ్ళోకి వెళ్ళడం, దుర్గమ్మకు చేయాలి అని చెప్పడం ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళు చేస్తూ ఉంటారు. దుర్గము అనగా ఒక కోట, కోటను ఆవహించి ఉన్నటువంటి ఒక శక్తి. ఆమె ఎక్కడ ఉద్భవించింది, ఆమె వర్ణం ఏమిటి, ఆమె ఏ రకముగా ఉంటుంది అనేటువంటి తత్వాన్ని వేదంలో మనకు అనేక రకాలుగా చెప్పబడ్డాయి. అందులోనూ యజుర్వేదము చాలా ప్రామాణికంగా అమ్మవారి యొక్క తత్వాన్ని ఏ రకంగా మనం ఆరాధించాలి అనేటువంటి శక్తి ఉపాసనను మనకు చాలా విధాలుగా నేర్పినటువంటి అంశం. ఋగ్వేదంలో సరస్వతీ సూక్తము, యజుర్వేదంలో దుర్గా సూక్తము, అథర్వవేదంలో అహం రుద్రేభిః అనేటువంటి సూక్తాన్ని, దేవి సూక్తాన్ని మనకు అందించినటువంటి మాట. వేదవ్యాసుల వారు, కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వ్యాసుడు వేదాన్ని అనేక భాగాలుగా చేసి మనకు అనేక శాఖలుగా అందించినాడు. అందులోనూ యజుర్వేదంలో తైత్రీయ శాఖలో వచ్చినటువంటి అంశం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః. జాతవేదసే, జాత అంటే పుట్టినటువంటిది, పుట్టుక అని అర్థం, ఉత్పన్నమైనటువంటిది. ఏమి ఉత్పన్నమైంది, అక్కడ ఏమి పుట్టింది అంటే వేదసే, వేదములు పుట్టుకకు కారణమైనటువంటిది. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః. అలాంటి జాతవేద అనేటువంటి శబ్దాన్ని పర్యాయపదంలో అగ్ని కూడా ఉంది.
అగ్ని కొరకు పుట్టినటువంటిది వేదము. ఆ వేదము ద్వారా ఉద్భవించినటువంటిది ఈ శక్తి. అలాంటి జ్ఞాన ఉత్పన్న సముపార్జన కొరకు ఆవిర్భవించినటువంటి వేద పరమాత్మ యజ్ఞేశ్వరుడు అని ఇక్కడ చెబుతూ ఉంది. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదః తివేద సనః పరుషదతి దుర్గాణి విశ్వ నావే వసింధుం దురితాత్యగ్ని. సోమమరాతి, సోమం అనగా చంద్రమండలము. చంద్రమండలము పైన ఉండేటువంటి కొన్ని లతలు. అదేంటి, చంద్రమండలం పైన లతలు ఉంటాయా? లతలు అంటే తీగలు ఉంటాయా? చంద్రమండలం పైన ఏముంటాయి అని అంటే, చంద్రమండలం పైన ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా మనకు అరుణం అనేటువంటి ప్రశ్న తెలుపుతూ ఉంది. తైత్తిరీయ యజుర్వేదం 1వ అధ్యాయం ఆరణ్యకంలో ఉండేటువంటి లక్షణం తెలుపుతుంది. అక్కడ ఏముంటాయి? చంద్రమావ అపాం ఆయతనం. చంద్రమండలంలో నీళ్లు ఉన్నాయి, గాలి ఉంది. భూమి మీద 15 రోజులు ఎలా అయితే పక్షం గడుస్తూ ఉందో అక్కడ ఒక పగలు, ఇంకో పక్షం క్షీణిస్తూ ఉందో కృష్ణపక్షంగా, అక్కడ అది రాత్రి అని ఈ రకంగా మనకు వేదం చెప్పినటువంటి మాట సత్యం. అలాంటి ప్రాంతంలో ఒక లత ఉంది, దానిని సోమలత అని పిలువబడుతుంది. అది మంచు ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది ఆ సోమలత. ఆ మంచు ప్రాంతంలో పెరిగినటువంటి సోమలతని తీసుకొని వచ్చి యజ్ఞములో కూర్చున్నటువంటి యజమానులు దానిని ఒక రోకలి అని అంటాం కదా మనం, వాటిని తీసుకొచ్చి వాటిలో దంచి లేక రుబ్బి దాంట్లో ఉండేటువంటి రసాన్ని తీస్తారు. దాన్ని మనం అమృతవల్లి అనేటువంటి పేరుతో కూడా ఆయుర్వేద శాస్త్రంలో పిలుస్తారు. మేక నుండి వచ్చినటువంటి పాలను కానీ, ఆవు నుండి వచ్చినటువంటి పాలు కానీ, ఆవుల్లో దేశీయ ఆవులు చాలా చక్కనైనటువంటివి, మన ప్రాంతంలో ఉద్భవించినటువంటివి, భారతదేశానికి సంబంధించినటువంటి పూర్వపు ఆవులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటువంటి ఆయుర్వేద శక్తితో కూడుకున్నటువంటి పాల మిశ్రమాన్ని ఈ సోమలతను మిశ్రమం చేసి ఆ యజ్ఞంలో ఆవిర్భాగాన్ని ఆ పరమాత్మకు సమర్పిస్తూ ఉంటారు. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదః అంటే అలాంటి సోమలతలను ఆస్వాదించేటువంటి వ్యక్తి ఈ పరమాత్మ అయినటువంటి యజ్ఞేశ్వరుడు అవుతున్నాడు. అలాంటి యజ్ఞేశ్వరుడి దగ్గర లతాత్మకమైనటువంటి సోమలత, లతాత్మకమైనటువంటి సోమము, అదే విధముగా ఉత్పన్నములైనటువంటి జ్ఞాన మార్గాన్ని ఉద్భవించినటువంటి యజ్ఞము. జాతవేదసే సునవామ సోమ మరాతి యతో నిదః తివేదః. వేదములకు మూలమైనటువంటిది, నిగమ కల్ప తరోర్గలితం. ఇన్ని వేదములకు ఆద్యమైనటువంటిది. నిగమములు ఆగమములు ఏవైతే ఉన్నాయో, నిగమాగమాలకు ప్రత్యక్ష ఉదాహరణగా ఉండేటువంటి మనం వినేటువంటి శాస్త్రములు, ధ్వని రూపకంగా వచ్చేటువంటి ఈ అక్షర సమూహములు, వీటికి ప్రధానమైనటువంటి లక్షణాన్ని కూర్చి ఉన్నటువంటి దేవత ఈ యొక్క యజ్ఞదేవత. సనః పరుషదతి దుర్గాణి విశ్వ నావే వసింధుం దురితాత్యగ్ని. ఈ సమస్తమైనటువంటిది ఏవైతే 14 భువనములు ఉన్నాయో, ఈ 14 భువనాలు తన ఆధీనంలో ఉన్నటువంటివి. సనః పరుషదతి విశ్వాని, విశ్వాని అంటే విశ్వాన్ని మొత్తం ఏలేటువంటిది. ఆమెకు పేరు దుర్గా అనేటువంటి శబ్దంతో ఇక్కడ పుడుతూ ఉంది. ఆమె ఏ రకంగా ఉంది? దశవక్త్ర దశభుజ దశపాదాం జనప్రభా. 10 రకములైనటువంటి చేతులు ఒకవైపు, 10 రకముల చేతులు ఇంకొక వైపు, అంటే 20 చేతులు కలిగినటువంటిది. దశవక్త్ర 10 రకాల ముఖాలు కలిగినటువంటి అరవిందము కలిగినటువంటిది. దశభుజ దశపాదాం జనప్రభా విశాలయ రాజమాన త్రింశల్లోచనమాలయ స్ఫురద్దశన దంష్ట్రాసా భీమ రూపా హి భూమిపా రూప సౌభాగ్య కాంతీనాం సాప్రతిష్ఠా మహాశ్రయ. ఆమె ధరించి ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి? ఖడ్గం, బాణం, గదాం, శూలం, శంఖం, చక్రం, భుషుండికం, పరిఘం కార్ముకం శీర్షం నిశ్చోదధృతిధందధౌ. ఈ రకముగా ఉండేటువంటి తత్వం కలిగినటువంటి అమ్మవారు దుర్గా అమ్మవారు. ఆమె ఎక్కడ నివసించి ఉంది అంటే, ఆమె నివసించి ఉన్నటువంటి ప్రాంతము దుర్గము అని పిలువబడుతుంది. అలాంటి దుర్గ ఆవిర్భావము ఏ రకంగా జరిగింది అనే వాక్యాన్ని మనం కూడా తెలుసుకుంటే, మార్కండేయ పురాణంలో వచ్చినటువంటి అంశం. విష్ణుకర్ణ మలోద్భూతౌ హంతుం బ్రహ్మానముద్యతౌ సనాభికమలే విష్ణు స్థితో బ్రహ్మ ప్రజాపతి. విష్ణువు యొక్క
చెవిలో ఉండేటువంటి గులిమి ద్వారా ఇద్దరు రాక్షసులు ఏర్పడ్డారు. వారు ఏం చేసినారు అంటే వారి పేరు శుంభ నిశుంభులు. మాం వా మమానుజం వాపి నిశుంభ మురువిక్రమం భజత్వం చంచలాపాంగి అని అందులో వచ్చినటువంటి అంశం మార్కండేయ పురాణంలో. ఈ విధముగా పాణిం గృహ్ణాతు మేలకు, నన్ను కానీ నా తమ్ముడిని కానీ నువ్వు వివాహం చేసుకో అని అమ్మవారిని ఆదేశిస్తారు, వాళ్ళు హెచ్చరిస్తారు. లేదా నాతో పాటు యుద్ధానికి రా అని ఈ రకంగా ఏం చేస్తారు అంటే ముందుగా మధుకైటబులను, అదే రకంగా రక్తదంతికులను, శుంభనిశుంభులు అనేకమైనటువంటి వాళ్లను ఈ అమ్మవారి మీదకి యుద్ధానికి పంపిస్తారు. చేతిలో ఉండేటువంటి కత్తి, డాలు, కార్ముకము, శీర్షము, భుషుండి ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా యుద్ధాన్ని చేసి తాను ఈ యొక్క లోక సంరక్షణ అనేటువంటిది చేసింది అనేటువంటి విషయం మార్కండేయ పురాణంలో ఉండేటువంటి అంతర్భాగంలో వచ్చినటువంటి అంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ అమ్మవారి యొక్క తత్వాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా నమ్మకము లేనటువంటి వాక్యము ఎంత పలికినా వృధానే. నమ్మకం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణం. మనకు మన ప్రాంతంలో చిన్న రాయిని చూయించి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొడితే అది దేవతగా వెలిసిపోయింది. దానిని నిరాకారము అని అన్నారు. నిరాకారముగా ఉండేటువంటి దేవాలయాల దగ్గరికి తీసుకొని వచ్చి అనుష్ఠానం చేసి ఒక రూపాన్ని పెట్టినారు, అక్కడికి ఆకారము అవుతోంది. అదే విధముగా ఈ వెనక ఉండేటువంటి చిన్న పలుగురాయి, ముందట వచ్చినటువంటి ఆకార రూపము, ఆ తరువాత వచ్చినటువంటి దేవాలయము సాకారం అవుతోంది. సాకారమైన తర్వాత చిత్ ఆనందము, పరాకాశం అనేటువంటి రెండు లక్షణాలతో నిత్యము ధూపదీప నైవేద్యాలు అందుకొని ప్రత్యక్షమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేడు అన్నీ కూడా మనము ఈ ఫోన్లలో చూసుకోవచ్చు. అనేకంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి దేవాలయంలో. గత 20 సంవత్సరాలకు క్రింద మనం వెళ్ళినట్టయితే ఏ యాత్రకు వెళ్ళినా అక్కడ ఏమో ఉత్సవం జరుగుతుందనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. అంటే ఉన్నప్పుడు మనం స్వామిని సేవ చేసుకొని రావడం, దర్శనం చేసుకొని రావడం ఇక్కడి వరకే మనకు తెలిసిన అంశం. ఇప్పుడు అవన్నీ కూడా ధనములో పడిపోయినాయి. ధనం మూలం ఇదం జగత్ అనేటువంటి లక్షణానికి పడిపోయినాయి. అలాంటి అమ్మవారు ఈ దుర్గమాసురుడు, శుంభనిశుంభులు, ధూమ్రలోచనుడు అనేటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించి లోకోద్ధరణ చేసినట్టుగా మనకు మార్కండేయ పురాణం చెబుతూ ఉంది. ఈ అమ్మవారు ఏ రంగులో ఉంది అనేటువంటి అంశాన్ని మనము ఈ వేదము ద్వారా చెప్పినటువంటి లక్షణం ఏ రకంగా ఉంటుందో మనం చూద్దాం. తాం అగ్నివర్ణాం, అగ్ని ఏ రంగులోనైతే వెలుగుతూ ఉంటుందో ఆ రంగులో అమ్మవారు ఉంది. తపసా జ్వలంతీం, జ్వాల ఏ రకమైనటువంటి రంగులో వస్తూ ఉంటుందో ఆ అమ్మవారు కూడా ఆ రకంగా వెలుగుతూ ఉంటుంది. చిదానందం అనేటువంటి వెలుగులో ఆ అమ్మవారు మనకు కనబడుతూ ఉంది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. ఎలా ఉంటుంది ఆ యజ్ఞేశ్వరుడు? హిరణ్య కనకారక్త కృష్ణా చైవతు సుప్రభ అతిరక్త బహూరూపా సప్తజిహ్వా ప్రకీర్తితా. 7 రంగుల యొక్క లక్షణాలను కలిగినటువంటి తేజస్సుతో వెలిగేటువంటి వాడు అగ్ని. అగ్నిని చూడండి, అనేకమైనటువంటి కట్టెలు మనకు దొరుకుతూ ఉంటాయి, కర్రలు. అవన్నీ వేసి ఏదో నెయ్యి వేస్తే అగ్ని, అది హోమం కాదు. కానీ ఒక వేదికను చిత్ వేదిక అని అంటాం దాన్ని. చిత్తిసృక్ చిత్తమాజ్యం వాగ్వేది ఆదీతం బర్హి కేతో అగ్ని విజ్ఞాతమగ్ని వాక్పతిర్హోత మన ఉపవక్త ప్రాణో హవిహి. మన యొక్క చిత్తము ఏదైతే ఉంటుందో అది సురుక్ అవుతుంది. మన యొక్క చిత్తము శృవం అవుతుంది. అంటే హోమము చేసేటువంటి వాడి యొక్క మనస్సు నిర్మలముగా, నిష్కల్మషముగా ఉండాలి. వాగ్వేది, పలికేటువంటి మాటలు వేదిక అవుతున్నాయి. ఆధీతం బర్హి, నువ్వు ఏవైతే మాటలు పలుకుతూ ఉన్నావో అది నీ ఆధీనంలో ఉన్నప్పుడు అవి బర్హిస్సులు అనగా దర్భలు అవుతూ ఉన్నాయి. ఆధీతం బర్హి కేతో అగ్ని విజ్ఞాతమగ్ని, నీ యొక్క విజ్ఞానము, నీ సారస్వతము, నీ వైభవము ఎక్కడి వరకు ఉంటుందో అంత జ్వాల ఆ రకంగా వెలుగుతూ ఉంటుంది. విజ్ఞాతమగ్ని వాక్పతిర్హోత, నువ్వు మాట్లాడేటువంటి మాట హోతృత్వం అవుతుంది. వాక్పతిర్హోత మన ఉపవక్త, ఈ వాక్యాలకు అర్థం చెప్పేటువంటి వాడు, మాట్లాడేటువంటి వాడు వక్త అని పిలువబడుతూ ఉన్నాడు.
మనస్సు వక్తృత్వాన్ని చెంది ఉంటుంది. ప్రాణో హవిహి, ప్రాణం అనేటువంటిది హవిస్సు. హోమము చేస్తే అక్కడ చెరుస్థాలి, ఆజ్యస్థాలి, ప్రోక్షణ పాత్ర, పూర్ణపాత్ర, సురుక్షువములు, సమిధలు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఒక హోమం అనేటువంటిది అవుతుంది. అలాంటి వాటికి వాక్పతిర్హోత, మన ఉపవక్త. చెరువు అంటే ఏమంటాము అంటే కంటికి కనిపించే తటాకం కాదు. అన్నము, గోధుమలు లేక ఇంకా ఏవైనా పాయసములు వండినటువంటి పదార్థాన్ని యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసేటువంటి లక్షణాన్ని చెరుస్థాలి అని అంటాం, చెరువు అని అంటాం. దాన్ని హవిస్సు అనేటువంటి నామవాచకంతో పిలుస్తూ ఉంటాం. దానికి ఏమిటి అంటే ప్రాణమే హవిస్సు అవుతోంది చిదగ్నికి. ప్రాణమే హవిస్సు ఏ రకంగా అవుతుంది? ప్రాణాన్ని తీసుకొని వెళ్ళి చిత్తులో వేస్తే అది ప్రాణము హవిస్సు అయిపోతుందా అంటే కాదు, అలా కాదు. నీలో ఉండేటువంటి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనేటువంటివి పంచప్రాణములు. ఆ ప్రాణములలో ఉండేటువంటి లక్షణాన్ని పరమాత్మయందు నీవు ఉండి ఇక్కడ ఆరాధించేటువంటి క్రమాన్ని ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో, పాదాది శిరఃపర్యంతం నీవు పెట్టుకున్నటువంటి లక్షణాలను నీవు ఏ రకంగానైతే పరమాత్మకు చేరుకోవాలి అనేటువంటి తృప్తితో నీవు ఈ వేదాధ్యయనాన్ని చేస్తూ ఉన్నావో అలాంటి లక్షణాలను చెబుతూ ఉంది. దానినే మనం ప్రాణో హవిహి అని అంటున్నాం. ప్రాణం అనేటువంటిది అక్కడ హవిస్సుగా ఏర్పడుతుంది. సామాధ్వర్యు, ఒక యజ్ఞం చేయాలి అంటే అధ్వర్యురు హోత బ్రహ్మ, అధ్వర్యు హోత బ్రహ్మ, ఉద్గాత సదస్యం ఆచార్యం అని ఈ రకంగా నియమించినటువంటి వాళ్ళు ఉంటారు. వారి వారి స్థాయిని, వారి వారి స్థితిని బట్టి వారికి అది కల్పిస్తూ ఉంటారు. అలాంటి లక్షణాల్లో ఉద్గాత అనేటువంటి వాడు ఎప్పుడూ మంత్రాన్ని ఉచ్చారణ చేసేటువంటి వాడు. సామ ఉద్గాత, సామవేదం చదువుకున్నటువంటి వాడై ఉండాలి. అదే విధముగా అధ్వర్యవం చేసేటువంటి వాడు కూడా సామాధ్యయనం చేసినటువంటి వాడై ఉండాలి. సామాన్ని గానాంతం అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనకు సరిగమ పదనిసలు ఏ రకమైనటువంటి స్వరముతో కూడుకొని ఉంటున్నాయో అవన్నీ కూడా ఈ సామవేదం నుండి వచ్చినటువంటివే అని వేదానాం సామవేదోస్మి. సామవేదం రసాస్వాదనమైనటువంటిది. అందులో ఉండేటువంటి ప్రతి అక్షరం కూడా సంగీతపరానికి దగ్గరగా ఉన్నటువంటి లక్షణముగా మనకు ఈ వేదమంతా కూడా చెప్పింది. సామాధ్వర్యు, ఈ రకముగా చేసేటువంటి చిదానందమైనటువంటి హోమానికి అధిదేవత, ప్రత్యధిదేవత, ప్రధాన దైవత అయినటువంటి విశ్వాని అనేటువంటి అమ్మవారు ఈ విశ్వాన్ని కాపాడగలిగి విశ్వముతో ఉండేటువంటిది ఒక దుర్గము యందు నివసించి ఉన్నటువంటి అమ్మవారు తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అలాంటి దుర్గను నేను శరణు జొచ్చుతూ ఉన్నాను. కాబట్టి నేను, నా పరివారము, మేము ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా సరి అయినటువంటి సక్రమమైనటువంటి వైదిక వేద విజ్ఞాన మార్గములో పయనించాలి అనేటువంటి శక్తిని నాకు కలిగించుమని ఈ వైదిక మంత్రముల ద్వారా అమ్మవారి యొక్క ఆకార సాకార నిరాకారమైనటువంటి రూపాన్ని మనం అర్చిస్తున్నట్టుగా ఈ వేదములో వచ్చినటువంటి భాగమంతా కూడా మనకు తెలుపుతూ ఉంది. ఇంకా ఇలాంటి అధ్యాయాలు, ఇలాంటి సూక్తములతో మరొక ధారావాహిక ద్వారా మనం వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.